విశ్వదీప్తిగా నిలిచిన స్వామి వివేకానంద జీవితం యువతరానికి స్ఫూర్తిగా నిలిచే మేరు పర్వతమని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. వివేక అభ్యుదయ సేవ సమితి ఆధ్వర్యాన వివేకానంద పార్కులో స్వామి వివేకానంద నిలువెత్తు కాంస్య విగ్రహానికి గజ పూల మాల వేసి ఘనంగా నివాళి ఘటించారు. సమితి అధ్యక్షుడు పెంకే నూకరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ఆర్ రాజలక్ష్మి అందించిన పరీక్ష అట్టలను విద్యార్థులకు అందించారు. పిఆర్జీసీ విద్యార్థులను టీచర్ మస్తాని పాల్గొన్నారు. రమణరాజు మాట్లాడుతూ వివేకానంద విగ్రహం నెలకొల్పిన తర్వాత కులాయిచేరు ఆవరణ అభివృద్ధి చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించి నగరానికి ఖ్యాతి దక్కిందన్నారు. నూకరాజు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా వివేకానంద ఆదర్శం అలవర్చుకోవడం సమాజ హితానికి మార్గదర్శకంగా భావించి తమ సమితి పనిచేస్తుందన్నారు. పిక్కి సత్యబాబు, శివప్రసాద్, శ్రీధర్, జయలక్ష్మి, రంగన్న పాల్గొన్నారు. ఈయన వైజాగ్ దాలింపేట నుంచి వచ్చాడు, కాకినాడలో స్థిరపడ్డాడు, ఒక ఆటోలో నడుపుకుంటాడు, అస్సలు ఏమీ వినబడదు. కానీ ఇతను ₹1 ఆస్తి ఉన్నా కూడా చెయ్యలేని పనులు ఈ నూకరాజు చేస్తా ఉంటాడు. వృద్ధులకి, అనాథలకి ప్రతి నెల 50 మందికి 5 కేజీల వంతున బియ్యాన్ని గడచిన 16 ఏళ్లుగా పంచిపెడుతున్నాడు. అట్లాగే ఎవరైనా రిక్షా కార్మికుడు, ఆటో కార్మికుడు ఏదైనా ప్రమాదంలో గాయపడినా, ఏ ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి ఏదో బియ్యం, నిత్యావసర సరుకులు పట్టుకెళ్లి అందజేస్తా ఉంటాడు. ఈయన 10 మందిని ఏమంటే వాళ్ళ కష్టంలో ఉన్నారు, కట్టుకోవడం దుప్పట్లేదు ఇవ్వండి అని అడుగుతాడు. అవి పట్టుకెళ్ళి ఈయన ఇంట్లో పెట్టుకోడు, ఈయన ఇంట్లో పిల్లలకి ఇచ్చుకోడు, వాళ్ళకి కడు పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇస్తా. ఈయనకి ఈ రోజున ఉన్న ఆస్తి ఏంటంటే కేవలం ఇటువంటి 4 జతల బట్టలు తప్ప ఇతని పేరు మీద కనీసం రాజీవ్ ప్రకల్పంలో ఫ్లాట్ కూడా లేదు, ఒక పింఛన్ తప్ప. ఈ రోజుకి కూడా ఈ సేవ చేస్తున్నాడంటే దీనికి కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసంతో కృషి చేయి, విజయం నిన్నే వరిస్తుంది.